అందరికీ నమస్కారం. నేను రీసెంట్‌గా తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రిక్స్ టు రిమెంబర్ జీఐ ట్యాగ్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ అయింది. యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో చాలా మంది కామెంట్స్ చేశారు. నాకు పర్సనల్‌గా కూడా మెసేజెస్ చేశారు. ఆ వీడియో వల్ల ఇయర్స్ అయినా సరే, జీఐ ట్యాగ్స్ పరంగా ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోగలుగుతున్నాము అని. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఇయర్స్ తప్పున్నాయని కూడా మెసేజెస్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో కూడా చేశారు. అయితే ఈ వీడియో ఈరోజు నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి చేస్తున్నాను. జీఐ ట్యాగ్స్ విషయానికొస్తే మన తెలంగాణ వెబ్‌సైట్స్‌లో యాస్ వెల్ యాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను అదే మీకు చూపిస్తాను క్లియర్‌గా. సో, డిఫరెంట్ సోర్సెస్‌లో డిఫరెన్స్ ఉండడం వల్లే ఈ కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు ఈ క్లాస్‌లో ఐయామ్ గోయింగ్ టు క్లియర్ దిస్ కన్‌ఫ్యూజన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఫస్ట్ మనం తీసుకుంటే పోచంపల్లి ఇక్కత్. పోచంపల్లి ఇక్కత్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో 2005 అంటే పోచం అంటే పాంచ్ లాగా 2005లో గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఐ విల్ షో యూ తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లో కూడా 2005 అని ఇచ్చాడు. తెలంగాణ టుడే న్యూస్ పేపర్‌లో ఇంకా మిగతా న్యూస్ పేపర్స్‌లో కూడా 2005 అని ఇచ్చాడు. అయితే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మాత్రం 2004 అని ఇచ్చాడన్నమాట. సో, ఐ విల్ షో యూ ద డిఫరెన్స్ వెరీ వెరీ క్లియర్‌లీ. దిస్ ఇస్ తెలంగాణ టూరిజం, మన తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్. ఇందులో పోచంపల్లి ఇక్కత్ సారీకి 2005లో జీఐ ట్యాగ్ వచ్చిందని ఇచ్చాడు. అలానే వికీపీడియా, డెఫినెట్లీ వికీపీడియాని గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో అంత కన్సిడర్ చేయరు. అంటే రిలయబుల్ సోర్స్ లాగా తీసుకోరు. బట్ స్టిల్ స్టూడెంట్స్ వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, చదువుతారు కాబట్టి ఐ వాంట్ టు షో యూ దిస్ ఆల్సో. వికీపీడియాలో కూడా మనకి 2005లో పోచంపల్లి ఇక్కత్‌కి జీఐ ట్యాగ్ వచ్చిందని ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు పోచంపల్లి ఇక్కత్ 2005 అని. నెక్స్ట్ సోర్స్ ఇది మన తెలంగాణ టుడే న్యూస్ పేపర్ అన్నమాట. తెలంగాణ టుడే .com ఆ వెబ్‌సైట్ నుంచి తీసుకుంటే యూ కెన్ సీ పోచంపల్లి ఇక్కత్ 2005లో వచ్చింది జీఐ ట్యాగ్ అని. నెక్స్ట్ చేరియాల్ పెయింటింగ్స్ 2008లో, ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. విల్ కమ్ బ్యాక్ టు దిస్ అగైన్. 2008 అని. నిర్మల్ టాయ్స్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్ 2009 అని. నెక్స్ట్ గద్వాల్ సారీస్ 2012 అని. పుట్టపాక తేలియా రిమోల్, ఇదైతే ఇంకా టూ మచ్ అన్నమాట, 2015 అని ఇలా ఇచ్చారు. నిర్మల్ పెయింటింగ్స్ 2019 అని ఇలా ఇచ్చారన్నమాట. ఇంకా ఐ విల్ షో యూ ద డిఫరెంట్ సోర్సెస్. ఈవెన్ మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ వెబ్‌సైట్ తీసుకుంటే కూడా పోచంపల్లి ఇక్కత్ లోగోకి డేట్ ఆఫ్ ఫైలింగ్ అంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి యూజువల్లీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు సేమే. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేది మనం ఎప్పుడు జీఐ ట్యాగ్ ఇచ్చారో దాని ప్రకారంగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనకి పోచంపల్లి ఇక్కత్ లోగోకి ఒకసారి ఇచ్చారు సర్టిఫికేషన్, దట్ ఈస్ ఇన్ 2017. ఆ తర్వాత మనకి పోచంపల్లి ఇక్కత్ లోగో కాకుండా ఓన్లీ ఇక్కత్‌కి 2004లో సర్టిఫికేషన్ వచ్చిందని కూడా ఇచ్చారు. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది. మీకు ఇది తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది ఇంకొక న్యూస్ రిపోర్ట్ theippress.com అని. ఇందులో కూడా అంతే. అంటే మనకి పోచంపల్లి ఇక్కత్‌కి 2004 అని ఇచ్చినా కూడా తేలియా రుమాల్ 2020 అని ఇచ్చాడు. సో, ఐల్ టెల్ యూ ద డిఫరెన్స్. నెక్స్ట్ తెలంగాణ 360.com ఈ సోర్స్ లో తీసుకుంటే కూడా సేమ్ పోచంపల్లి ఇక్కత్ 2005, నిర్మల్ ఫర్నిచర్ ఇలా, పుట్టపాక తేలియా రిమాల్ 2015 ఇలా. అంటే తెలంగాణ సోర్సెస్ యూజువల్లీ స్టూడెంట్స్ ఏవైతే ఫాలో అవుతారో అందులో ఇలా ఉందన్నమాట ఇన్ఫర్మేషన్. న్యూస్ ట్యాబ్ ఇందులో ఇంకా మీకు క్లియర్ డిఫరెన్స్ చూపిస్తాను. ఒకసారేమో 2003లో అప్లికేషన్ సబ్మిట్ అయిందని ఇచ్చారు అండ్ ఫస్ట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ రిజిస్టర్డ్ ఇన్ 2004 అని ఇచ్చారు. ద సేమ్ న్యూస్ పేపర్ వాళ్ళు జీఐ ట్యాగ్ మళ్ళీ 2005 అని ఇచ్చారు. ఇంకో రోజు న్యూస్ లో అలా ఇచ్చారనమాట. సో, దిస్ ఇస్ టు షో యూ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకలాగా ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ భూదాన్ పోచంపల్లి మళ్ళీ వికీపీడియాలో ఒకలాగా ఇచ్చారు. 2004 అన్నాడు. ఇందాక మనం స్టార్టింగ్ లో చూసాం 2005 అని ఇచ్చాడు. సో, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అన్నమాట. మన తెలంగాణ సోర్సెస్, న్యూస్ పేపర్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ ఇలా చూసుకుంటే అఫీషియల్ వెబ్‌సైట్స్ లో కూడా మనకు డిఫరెన్స్ ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం చేస్తాను అంటే ఐ క్లియర్లీ టెల్ యూ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్ లో ఏమి ఇచ్చారు, మన తెలంగాణ వెబ్‌సైట్స్ లో ఏమి ఇచ్చారని క్లియర్ గా చెప్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే యూ కెన్ రిమెంబర్ బోత్ ఆఫ్ దెమ్. ఒకవేళ ఎగ్జామ్ లో కనుక మీకు ఇయర్స్ పరంగా క్వశ్చన్ వస్తే జీఐ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ పరంగా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే.
బట్ ఇయర్స్ పరంగా ఏమైనా క్వశ్చన్ వస్తే కనుక మీరు ఏది ఆన్సర్ చేసినా కూడా ఇలాంటి డిఫరెన్సెస్ అఫీషియల్ వెబ్సైట్స్ లో ఉన్నందుకు మీకు మార్క్స్ పడతాయి. డెఫినెట్లీ అందరికీ ఈక్వల్ మార్క్స్ వేస్తారు. ఇది మాత్రం మీరు నమ్మండి. సో డు నాట్ వరీ అబౌట్ ఒకవేళ ఇయర్ మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇయర్ పెట్టాలా లేకపోతే తెలంగాణ వెబ్సైట్స్ లో ఉన్న ఇయర్ పెట్టాలని మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఇందులో ఇయర్ పరంగా ఏది పెట్టినా సరే మీకు మార్క్స్ డెఫినెట్లీ వస్తాయి. ఓకే, బట్ మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు షో యూ బోత్. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఏముంది, మన తెలంగాణ వెబ్సైట్స్ లో ఏముంది అనేది చూపించడం నా రెస్పాన్సిబిలిటీ, అండ్ మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఐఎమ్ మేకింగ్ ద స్పెషల్ వీడియో. సో మనం ఫాస్ట్ గా చూద్దాము. పోచంపల్లి ఇక్కత్ మీకు నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో పాంచ్ అని గుర్తుపెట్టుకోమన్నాను 2005 పరంగా. సో యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారం 2004 లో సర్టిఫై చేశారనమాట. దిస్ ఆల్సో యూ కెన్ రిమెంబర్. ఒకవేళ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే చంపల్లిలో చమ్ ఉంది కదా, యూ కెన్ రిమెంబర్ దిస్ చమ్ యాజ్ చార్ అలా. సో యూ కెన్ ఈదర్ గో విత్ 2004 ఆర్ 5. ఒకవేళ రెండు ఆప్షన్స్ లో వస్తే 4 కానీ 5 కానీ పెట్టొచ్చు, మీకు డెఫినెట్లీ మార్క్స్ వస్తాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, దట్ ఈస్ పోచంపల్లి ఇక్కత్. చాలా ఉన్నాయి డిఫరెన్సెస్. సిల్వర్ ఫిలిగ్రీ కరెక్టే ఉంది రెండిట్లో 2007. సో నేను మీకు సిల్వర్ ఫిలిగ్రీ సిల్వర్ 7 లాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ చేరియాల్ పెయింటింగ్స్, ఇది కూడా అంతే, మనకి డిఫరెన్స్ ఉంది. సో మీకు ప్రీవియస్ దాంట్లో 2008 అని ఇచ్చారు, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. దిస్ వాస్ ఆల్ ది వేరే ఆర్టికల్స్, అంటే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరంగా 2010 లో సర్టిఫై అయింది. బట్ వేరే తెలంగాణ వెబ్సైట్స్, అఫీషియల్ వెబ్సైట్స్ లో, గవర్నమెంట్ వెబ్సైట్స్ లో చూస్తే కూడా 2008 అని మెన్షన్ చేయబడింది. నేను మీకు 8 చైర్స్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఇప్పుడు యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ 10 చైర్స్. 8 చైర్స్ అని కూడా ఆన్సర్ మీరు పెట్టొచ్చు, బికాస్ తెలంగాణ వెబ్సైట్స్ లో ఇచ్చారు కాబట్టి. అండ్ అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా 10 చైర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే మన తెలంగాణ వెబ్సైట్స్ 2009 అని ఇచ్చారు. నేను ఎన్ ఫర్ 9 నిర్మల్ అనేది అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సర్టిఫైడ్ ఇన్ ద ఇయర్ 2008 అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నిర్మల్ టాయ్స్, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్ మూడింటికి 2008 లోనే వచ్చింది. మన ప్రీవియస్ వీడియోలో నిర్మల్ పెయింటింగ్స్ కి మాత్రం నేను 2019 అని చెప్పాను. దట్ వాజ్ అకార్డింగ్ టు ది తెలంగాణ వెబ్సైట్స్. బట్ ఇప్పుడు 2008 అకార్డింగ్ టు ఇండియన్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. సో నిర్మల్ ఫర్నిచర్ కు 2008. హైదరాబాద్ హలీం 10 రూపీస్ కి హలీం, అది సేమ్, అది దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దాట్. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ కూడా 2010, అందులో కూడా నో చేంజ్ ఇన్ దాట్. నేను మీకు ఒక బర్తన్ లో హలీం తింటున్నట్టు, సో 10 రూపీస్ ఫర్ హలీం అండ్ 10 రూపీస్ ఫర్ బర్తన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో రెండు సేమ్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే మన చేరియాల్ పెయింటింగ్స్, పెంబర్తి యాజ్ వెల్ యాజ్ హలీం మూడు మనకి 2010 అని ఇప్పటికి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గద్వాల్ శారీస్, ఇది కూడా అంతే. మనం గద్వాల్ అంటే నేను మీకు తెలంగాణ వెబ్సైట్ పరంగా 2012 అని చెప్పాను. సో గద్వాల్ 12 రెండు సిమిలర్ గా సౌండ్ చేస్తున్నాం కాబట్టి అలా చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారం 2010. సో మనకు 2010 లో మొత్తం 4 వచ్చినట్టు అకార్డింగ్ టు ది అఫీషియల్ వెబ్సైట్ గుర్తుపెట్టుకోవచ్చు, ఐపీ వెబ్సైట్. ఒకటి హలీం, నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, గద్వాల్ సారీస్ అండ్ షేరియాల్ పెయింటింగ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిద్దిపేట్ గొల్లబామ, ఇది నేను 2012 అనే గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో యూ కెన్ రిమెంబర్ దాట్, అది కరెక్టే ఉంది, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. నారాయణపేట్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా 2013, రెండిట్లో సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ గవర్నమెంట్, సో నో చేంజ్ ఇన్ దాట్. పుట్టపాక తేలియా రుమాల్, ఇది ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనమాట, బికాస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో 2021 ఐపీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వెబ్సైట్ లో 2021 ఉంది. బట్ తెలంగాణ వెబ్సైట్ లో మాత్రం 15 కి ఇవ్వడం, లేకపోతే 2020కి ఇవ్వడం అలా చేశారనమాట. నేను మీకు రుమాల్ అంటే హ్యాండ్ కర్చీఫ్ 15 రూపీస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. దట్ ఈస్ ఫ్రమ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, 2021. నెక్స్ట్ బంగిన్పల్లి మ్యాంగోస్ 17, రెండిట్లో కరెక్టే ఉంది, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. ఆదిలాబాద్ డోక్రా కూడా 18, రెండిట్లో సేమ్ ఉంది. నేను మీకు డోక్రా అంటే బెల్ మెటల్ కదా, సో 8 లాగా ఉంది కదా బి, ఇలా 2018 లాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను.
వరంగల్ దుర్రీస్ ఆర్ దర్రీస్ అంటారు. ఇది కూడా 2018. ఇది కూడా యూ నీడ్ నాట్ వరీ. నేను ఎలా చెప్పానంటే 18 ఇయర్స్ గర్ల్ బెడ్షీట్స్ కొనుక్కుంది ఆర్ వరంగల్ దుర్రీస్ కొనుక్కుంది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో యూ కెన్ రిమెంబర్ 18. నిర్మల్ పెయింటింగ్స్, ఇది నేను చెప్పాను కదా, మన తెలంగాణ వెబ్సైట్స్ లో 2019 అని ఇచ్చాడు. ఐ కెన్ షో యూ దట్ ఆల్సో. చేరియల్ పెయింటింగ్స్ ఇంకొక దాంట్లో 2006 అని ఇచ్చాడు తెలంగాణ దాంట్లో. తెలంగాణ అఫీషియల్ దాంట్లో కూడా 2007. దిస్ ఇస్ తెలంగాణ టూరిజం అఫీషియల్ వెబ్సైట్. అందులో 2007 లో అని ఇచ్చాడు చేరియల్ పెయింటింగ్స్ కి. ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ చూడండి, తెలంగాణ స్టేట్ పోర్టల్, మన తెలంగాణ స్టేట్ పోర్టల్లోనే నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ కి 2009 అని ఇచ్చాడు. వేరే సెంట్రల్ గవర్నమెంట్ లో 2008 ఉంది. సి దిస్ ఇస్ ఫ్రమ్ ది మిషన్ తెలంగాణ. ఇందులో కూడా మనకి నిర్మల్ పెయింటింగ్స్ 2019 అని ఇచ్చాడు. ఇలా మిస్టేక్స్ జరిగాయి. నిర్మల్ ఫర్నిచర్ కి కూడా వికీపీడియాలో 2009 అని ఇచ్చాడు. సో యూ సీ ఎనీథింగ్, ఐఎమ్ షోయింగ్ యూ ద ప్రూఫ్స్ ఆల్సో. ఇలా డిఫరెంట్ సోర్సెస్ లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి పెయింటింగ్స్ తర్వాత తాండూర్ రెడ్ గ్రామ్, ఇది దెర్ ఇస్ నో చేంజ్ 2022. ఇది నేను మీకు తాండూర్ అంటే 22 లాగా, దో అంటే దో 2 లాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో అది కరెక్టే ఉంది. హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ కూడా కరెక్టే ఉంది, ది రీసెంట్ వన్ 2024. సో ఈ వీడియో పరంగా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మీరు ఆన్సర్, ఒకవేళ ఇయర్ పరంగా క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ ఏదైనా చేయొచ్చు. ఈదర్ మన సెంట్రల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వెబ్సైట్ లో ఉన్నది కానీ మన తెలంగాణ వెబ్సైట్ లో ఉన్నది కానీ పెట్టొచ్చు. ఏదున్నా సరే ఇలాంటి క్వశ్చన్స్ కి, కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కి, ఇయర్స్ కి మాత్రం యూ హ్యావ్ డిఫరెంట్ సోర్సెస్ ఫ్రమ్ ద డిఫరెంట్ గవర్నమెంట్స్ కాబట్టి మీకు డెఫినెట్లీ మార్క్స్ పడతాయి. సో ప్లీజ్ డు నాట్ వరీ అబౌట్ దిస్. మీరు ఇది ఎలా గుర్తు పెట్టుకుంటున్నారో అది ఇంపార్టెంట్. అంటే మనం ఎంత సిల్లీగా గుర్తు పెట్టుకుంటున్నామని కాకుండా మనకి బాగా గుర్తుంటుందా లేదా అనేది మాత్రం మీరు చూడండి. అండ్ ఎవరైతే యూట్యూబ్ లో కొంతమంది స్టూడెంట్స్ ఇయర్స్ తప్పు నేను కమెంట్ చేశారో, ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వేరు, ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయని వేరే స్టూడెంట్స్ కి చెప్పడం కూడా వేరే అనమాట. దట్ మీన్స్ దేర్ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ అ గుడ్ వే. వాళ్ళు అన్ని చదవడమే కాకుండా టాలీ చేస్తున్నారు, కరెక్టా రాంగ్ అని గుర్తు పెట్టుకోవడానికి చూస్తున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు. సో మీరు ఇలానే హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్ళండి, డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు. సో ఐ హోప్ యువర్ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ అ గుడ్ వే. ఇంకా కొన్ని రోజులే ఉంది, ప్లీజ్ ప్రిపేర్ వెల్. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకండి. ఈ ఛాన్స్ మీకు మళ్ళీ రాదు. ఈ ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. విషింగ్ టు సీ యూ ఆల్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే. అండ్ మీరు అందరూ తప్పకుండా మెయిన్స్ రాయాలి. అండ్ డిజర్వింగ్ పీపుల్, కష్టపడిన వాళ్ళు డెఫినెట్లీ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మాత్రం లూజ్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీని. లైక్ ఐ వుడ్ వాంట్ టు సీ యూ ఆల్ రైటింగ్ మెయిన్స్. థ్యాంక్ యూ.